హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ ఫ్రై. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పసుపు, కారం, పోపు, జీలకర్ర, ధనియాలు, శనగ పలుకులు, ఉప్పు. ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలాగ సన్నంగా కట్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు, ఎల్లుల్లి, పచ్చిమిరపకాయ అండ్ కొత్తిమీర, ఈ విధంగా అన్నీ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కాలీఫ్లవర్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఒకసారి సాల్ట్ వాటర్లో కడిగేసి దాని తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఈ విధంగా వాటర్ అనేది హీట్ చేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అనేవి వేసి ఇది ఒక 5 minutes వరకు ఈ విధంగా స్టవ్ మీద ఉంచాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్న తర్వాత మనం పక్కకు తీసేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దీంట్లోకి ధనియాలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి శనగ పలుకులు అంతా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. మిక్సీ జార్లోకి తీసేసుకోండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి పోపు వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. దాని తర్వాత ఉల్లిపాయ వేసి దూరగా వేగే వరకు వేపుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, అది మిక్సీ చేసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా తగినంత కారం వేసుకొని కూడా మిక్సీ చేసుకోవాలి. కారం వేసి మిక్సీ చేసుకున్న తర్వాత ఇది ఒక సైడ్ ఉంచండి. దాని తర్వాత ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం కాలీఫ్లవర్ అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 minutes అలా వేగిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 1 minute తర్వాత మనం చేసి ఉంచుకున్న ఆ ధనియాలు, జీలకర్ర పౌడర్ అనేది వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇది మళ్ళీ ఒక 2 minutes వరకు అలా వేపుకొని పక్క తీసేసుకోవడమే. దాని తర్వాత మన కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.